ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయ భూమి పూజ జరిగింది. ఈ కార్యాలయంలో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల క్రితం ఏర్పడినప్పుడు కూడాను రాష్ట్రంలో సుపరిపాలన, సామాజిక న్యాయంకి ముందుగా వెళ్తా ఉన్నాయి. ఈరోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో లోకేష్ బాబు గారి యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి నాయకత్వంలో అన్న ఎన్టీఆర్ గారి పెట్టిన పార్టీ ఈరోజు కూడా పూర్తిగా పటిష్టంగా ఉంది. కార్యకర్తలే అధినేత అనేటువంటి మోటివ్తో యువ నాయకులు పార్టీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈ సందర్భంగా రేపు మహానాడు కూడా మన పక్కనే నెల్లూరు జిల్లాలో ఈ నెలలో జరుపుకోబోతా ఉన్నాం. రాష్ట్రంలో అభివృద్ధిని, సంక్షేమాన్ని అన్న ఎన్టీఆర్ గారితో పాటు ఇప్పటికీ తెలుగుదేశం ప్రభుత్వంలోనే కొనసాగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో పరిపాలనా వికేంద్రీకరణ కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సంక్షేమానికి ఆద్యులు అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని తెలియజేసుకుంటూ వారు వేసినటువంటి పునాదులతో వారి అడుగుజాడల్లో అన్న మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ప్రజల్లో ఒక విశ్వాసాన్ని, నమ్మకాన్ని, భరోసాన్ని కలిగించడం జరిగింది. ఏదైతే ఆత్మగౌరవం పేరుతో అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించారో అదే అడుగుజాడల్లో తెలుగువారి ఆత్మ విశ్వాసాన్ని ప్రపంచ నలుదిస్తులా చాటు చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్లారు. ఈరోజు అప్పుల్లో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉన్నాయి. ఈరోజు పరిపాలన అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం ఈ రాష్ట్రానికి అవసరం. ప్రజలందరూ కూడా గమనించి మొన్న ఇచ్చిన తీర్పుని అదేవిధంగా భవిష్యత్తులో ప్రభుత్వం కూడా కంటిన్యూస్గా ఉండాలనే విషయాన్ని గమనించుకోవాలి. ఈ మా ముఖ్యమంత్రికి, మా ఎన్డీఏకి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మా నాయకుడు తప్పు చేశాడని నేను మీడియా సాక్షిగా ఒప్పుకున్నారు. వాళ్ళు మా నాయకుడు ఆయనకు వచ్చి నీళ్లు ఇచ్చాడని చెప్పి మేము చప్పట్లు కొట్టి జనాలతోనే పూర్తిగా అవాస్తవం. పూర్తిగా ఏమని అడుగుతున్నారంటే వాళ్ళ నాయకుడు చెప్పింది ఎంత అసత్యమో వాళ్ళ కార్యకర్తలు తిరగబడి మాట్లాడుతున్నారంటే అటువంటి దాని గురించి, ఆ పార్టీ గురించి మనం మాట్లాడుకోవటం టైం వేస్ట్ అండి. మన ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ ఆఫీసు యొక్క భూమి పూజ ఈరోజు చాలా ఘనంగా నిర్వహించుకున్నాం. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా, ఒంగోలు పార్లమెంటుకు సంబంధించిన ఉమ్మడి జిల్లా, ప్రకాశం జిల్లా నాయకులందరూ హాజరయ్యారు. ఇది ఒక శుభ పరిణామం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సుమారుగా 44 సంవత్సరాలు చరిత్ర గల పార్టీ. తెలుగుదేశం పార్టీ భారతదేశంలోనే కోటి సభ్యత్వాలు ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు ప్రతి పార్లమెంట్లో ఈ యొక్క పార్టీ ఆఫీస్ అనేది ఉండాలని మా జాతీయ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు, అలాగే మా జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచనతో ఈరోజు సుమారుగా 15 పార్టీ ఆఫీసులు భూమి పూజ ఈరోజు పూర్తి చేసుకున్నాం. ఒక మంచి ఏరియాలో విశాలంగా కని వినియోగం రీతిలో ఈ యొక్క పార్టీ ఆఫీసు ఉండబోతుంది. ఈ యొక్క పార్టీ ఆఫీసు ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడికి ఇక్కడ రావడానికి కానీ వాళ్ళ యొక్క సొంత ఇల్లులా భావించేలాగా ఈ ఆఫీస్ ఉండబోతుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గత 2014-19లోనే మేము ఇక్కడ ఒక పార్టీ ఆఫీస్ స్థలాన్ని అప్పుడు క్యాబినెట్లో అప్రూవ్ చేపిస్తే దాని తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని రద్దు చేపించి వాళ్ళ పార్టీ ఆఫీస్ నిర్మించుకున్నారు. కానీ మేము ఈరోజు ఎటువంటి రాగద్వేషాలకు కానీ పోకుండా ఒక డిసిప్లైన్డ్గా మళ్ళీ మేము ఒక స్థలాన్ని ఎంపిక చేసుకొని ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ కొట్టుకోబోతా ఉన్నాం. ప్రకాశం జిల్లాలో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని ఒక పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకున్నందుకు కూడా వాళ్ళకి శుభాకాంక్షలు. అలాగే ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం.